ఇక్కడ మనకి నాకు లాస్ అయింది కేవలం 1600 చిల్లరే. బట్ నాకిక్కడ లాస్ చూస్తే 3000 చిల్లర చూపిస్తుంది. ఇది 3000 లాస్ ఉంది. ఓకే. ఓపెన్ చేసి చూస్తే మనకి నాకు నేను లాస్ అయింది రూ. 1600 చిల్లరే. నాకు చార్జెస్ అనగానే రూ. 1600 పడ్డాయి. రూ. 1500 చిల్లరే. చార్జెస్ అనగానే బ్రోకరేజ్ కాదు. నా బ్రోకరేజ్ ప్రెజెంట్ 0. ఎందుకంటే నేను కొత్త బ్రోకర్ కాబట్టి 1 మంత్ నాకు ఫ్రీ మన ఎంట్రీలు ఏసుకున్నాను. ఈ బ్రోకర్ కూడా యాడ్ అయ్యి ఉంటే నాకు మళ్ళీ ఒక రూ. 320 అంటే ఇది రూ. 10 బ్రోకర్ కాబట్టి 32 ఏళ్ళు. ఇంకొక రూ. 300 చార్జెస్ బ్రోకరేజ్ చార్జెస్ అని యాడ్ అయితే నాకు ఓవర్‌గా నాకు ఈ చార్జెస్ అనగానే 1900 మరి ఇదొక 1800 ఇంత లాస్ ఎందుకు వచ్చింది? ఎలాంటి రూల్సు, రెగ్యులేషన్స్ వాడకంట, టెక్నికల్ వాడకంట ప్లే చేస్తే గేమ్ అనేది ఇంత లాస్ వస్తది. నాకు యాక్చువల్‌గా 12,000 లాస్ ఇది. ఓకే. 12,000 లాస్‌ని అలా కొంచెం రిలీఫ్ తీసుకొని మళ్ళీ కొంచెం ఫ్రెష్‌గా వచ్చి ప్లే చేస్తే ఈ రూ. 1,700 లాస్ వరకు తీసుకొచ్చాం. ఓకే. యాక్చువల్‌గా ఈ రూ. 1,700 వరకు తీసుకురాకపోవచ్చు బట్ టెక్నికల్‌గా వాడి కొంచెం కంట్రోల్ చేసుకొని సరే పోతే పోయే అనుకోని ప్లే చేస్తే నాకు మళ్ళీ ఓవర్‌గా ఒక 10,000 ఆహ్, రివర్స్ వచ్చినట్టే. ఓకే. బట్ ఇలాంటి ప్లే చేస్తే ఆహ్, ఎలా అవుతదంటే రాబోయే రోజుల్లో అసలు మనం ట్రేడ్ చేయలేం. మనం ఎమోషన్స్ ప్లే చేస్తే. ఓకే. ఎమోషన్స్ కాకుండా టెక్నికల్‌ని మైండ్‌ని ఉపయోగించి ప్లే చేస్తే మనకింత లాస్ ఉండదు. నాకు ఎమోషన్స్ కాకుండా మామూలుగా నేను రూల్స్ ప్రకారం ఫాలో అయ్యుంటే 2000 లాస్ వచ్చినప్పుడే మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే. ఎగ్జిట్ అయిపోయి క్లోజ్ చేసి డే క్లోజ్ అంతే ఎనఫ్. ప్రెజెంట్ నేను ఒకవేళ ఫ్యూచర్‌లో మన క్యాపిటల్ మన రిస్క్‌ని బట్టి మనం మారిపోద్ది. నా రిస్క్ 2000 అంతే రోజుకి. మహా అయిపోతే 2500 అంతే. మన క్యాపిటల్‌ని బట్టి. ఓకే. బట్ ఒక్కొక్కసారి ఈ రూల్స్ అన్నీ దాటుకొని ఎళ్తే బట్ నేను ఇప్పుడు ఈ 3000 లాస్‌ని కూడా నేను యాక్సెప్ట్ చేసి చాలా హ్యాపీ. ఎందుకంటే నాకు 12,000 లాస్ నేను చూస్తే అసలు మనం ఉండలేం 12,000 లాస్ అంటే. నాకు తెలిసి ఇది ఒక 20 డేస్ సాలరీ అనుకో. 20 డేస్ సాలరీ అసల ఆ! కేవలం ఒకే రోజు పోగొట్టుకుంటే కొంచెం కష్టం. మీకు చూపిస్తాను ఆర్డర్స్ అన్నీ కూడాని. ఇవి క్యాన్సిల్ అయిపోయినవి. ఇవి మన పొజిషన్ రూ. 1,700 లాసు. నెట్ పొజిషన్. ఆర్డర్స్ చూసుకుంటే 1, 2 ఓవరాల్‌గా నేను ఇన్ని స్ట్రైక్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న అన్ని స్ట్రైక్స్‌లో నేను ట్రేడ్ చేశాను నేను. ఒక సెన్సెక్స్‌లో నాకు యూజ్ ప్రాఫిట్ వచ్చింది. అందులోనే రికవరీ చేశాను. ఈ రిజెక్ట్ అయినయి. ఇవి కంప్లీట్ అయిన ట్రేడ్స్ ఓవరాల్‌గా. 32 ట్రేడ్‌లు నేను ఎగ్జిక్యూట్ చేశాను ఓవరాల్‌గా. హెవీ క్వాంటిటీ అన్నీ కూడా. ఆ! ఓవరాల్‌గా ఇన్ని స్ట్రైక్స్, ఇన్ని ఆర్డర్స్ 32 ఆర్డర్స్ అంటే కొంచెం తగ్గించుకోవాలి ఇలాంటివన్నీ మనం ఫర్దర్‌గా.